హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే అయితే డే 16 అనమాట. సో డే 16 చూద్దాము. సో క్యాలిక్యులేట్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎస్టర్డే అయితే సింపుల్ ఇంట్రెస్ట్ చూసాము, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా నాకు ఫార్ములా తెలియదు, సో చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఓకే. నెట్ కొంచెం స్లో ఉన్నట్టుంది. Oops. Yeah. How to calculate the compound interest. సో సేమ్ ముందు అయితే మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేసాము, ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది, రేట్ ఉంటుంది, టైం ఉంటుంది. సో ఇందులో ఏముంటుంది అంటే, ఓకే, ఇదేదో కొంచెం పెద్దగా ఉన్నట్టుంది. సో అమౌంట్ is accumulated after interest, okay. So principal amount ni 1 into plus r by n whole power nt, okay. సో మనం దీని ఏంటంటే ఫస్ట్ డివైడ్ చేసుకుందాం. సో ఈ పవర్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. పవర్ అని ఒకటి తీసుకొని ఫస్ట్ మనకి ఏమేం కావాలి, ఎన్ కావాలి. ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ద ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ పర్ ఇయర్, ఓకే. టీ ఈజ్ ద మనీ ఈజ్ ఇన్వెస్టెడ్ ఆర్ బారోడ్, ఓకే. ఈ క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉన్నట్టుంది, మెల్లగా అర్థం చేసుకుందాం. ఏ అంటే మనకు ఫైనల్గా వచ్చే అమౌంట్, పి అంటే మనం ఎంతైతే ఇనిషియల్గా ఇచ్చిన ఇంట్రెస్ట్, ఇన్వెస్ట్మెంట్ అంటే ఇనిషియల్గా మన దగ్గర ఉన్న అమౌంట్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టీ అంటే టైం, ఎన్ అంటే కాంపౌండ్ అంటే ఎన్నిసార్లు కాంపౌండ్ అవుతుంది పర్ ఇయర్కి, ఓకే. సో ఇవి మనం 1 2 3 4 థింగ్స్ కావాలి మనకి, అంటే 4 టైమ్స్ రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత ఎన్టీ అనేది సపరేట్ క్యాలిక్యులేట్ చేస్తాము. 1 ప్లస్ ఆర్ బై ఎన్ అనేది కూడా సపరేట్గా క్యాలిక్యులేట్ చేద్దాము. సో మళ్ళీ దాని తర్వాత దీన్ని పవర్ చేసి దాన్ని హోల్ బై దీంతో మల్టిప్లై చేయాలి, ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫస్ట్ ఈ పవర్ క్యాలిక్యులేట్ చేస్తాము, ఓకే. ఎన్టీ అనే పవర్ క్యాలిక్యులేట్ చేద్దాము. దాని తర్వాత ఈ వాల్యూ బ్రేసెస్లో ఉన్న వాల్యూ చేద్దాము, రెండింటికి పవర్ అప్లై చేద్దాము. ముందు క్యాలిక్యులేట్ చేసిన ఎన్టీకి ఈ పవర్ అప్లై చేసి పీతో మల్టిప్లై చేద్దాం. అది నేను అనుకుంటున్నాను. మనం అది చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది నాకు తెలిసి. సో మొదలెడదాం. డే 16.java, ఓకే. సో పబ్లిక్ స్టాటిక్ void main string of RGS arguments, okay. system.out.println empty గా ఒకటి ప్రింట్ చేద్దాం. system.out.println enter the initial amount, enter the initial amount, okay, or principal amount, okay. సో రీడ్ చేయాలంటే మనకి స్కానర్ క్లాస్ ఉండాలి కదా, SCNNER స్కానర్ SC ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ protein, okay. So next sc dot double p equal to sc dot next double. సో డబల్ ఎందుకంటున్నానంటే, ఎందుకంటే ఇందులో ఫ్రాక్షనల్ వాల్యూస్ కూడా ఉండొచ్చు, అంటే లైక్ 5698 రూపీస్ 50 పైసాస్ అలా ఉండొచ్చేమో, అందుకే పాయింట్స్ని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనము ఏమంటారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అది ఫ్లోట్లో ఉంటుంది అనుకుంటా. సిస్టమ్ ఎంటర్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అది ఫ్లోట్లో ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాము.
FLOAT ఫ్లోట్ ఎఫ్ కాదు రైట్ కాబట్టి R ఈక్వల్ టు SC డాట్ నెక్స్ట్ ఫ్లోట్. ఓకే, యాక్చువల్గా నేను ఇప్పుడు టెన్షన్లో ఉన్నాను. యాక్చువల్గా స్విగ్గీ ఆర్డర్ పెట్టుకున్నాను వీడియో రికార్డింగ్ అప్పుడు. సో ఎక్కడ అతను కాల్ చేస్తాడని కొంచెం టెన్షన్లో కూడా ఉన్నా. ఓకే, సో ఎంటర్ ది టైమ్ పీరియడ్ ఇన్ ఇయర్స్. సో ఇది కూడా ఫ్లోట్లోనే ఉంటుంది. ఫ్లోట్ T ఈక్వల్ టు C డాట్ నెక్స్ట్ ఫ్లోట్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎంటర్ ది నెంబర్ ఆఫ్ టైమ్స్ టు కాంపౌండ్ పర్ ఇయర్. దీన్ని ఎన్లో స్టోర్ చేసుకుంటాం. ఇది ఇంటీజర్ టైప్ అనుకుంటా. n ఈక్వల్ టు SC డాట్ నెక్స్ట్ ఇంట్. సో మనం వెయిట్, ఇది కోర్స్ చేయలే కదా. సో PRNT రీడ్ చేయాలి. సో PRNT. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే పవర్ క్యాలిక్యులేట్ చేయాలన్నాను. సో ఒక వాల్యూని డిక్లేర్ చేద్దాం. అది పవర్ కాబట్టి ఎన్ని టీని ఒక ఫ్లోట్ని ఒక ఎన్ని చేస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసి ఫ్లోటే ఉంటుంది. సో ఫ్లోట్ POV ఈక్వల్ టు పవర్ని ఎలా చేస్తాం మ్యాథ్. ఓకే, నాకు కూడా తెలీదు, ChatGPT అడుగుదాం. హౌ టు క్యాలిక్యులేట్ ది పవర్స్ ఇన్ జావా. యాక్చువల్గా అయితే మ్యాథ్ క్లాస్ ఉంటుంది. సో నాకు తెలిసి మ్యాథ్ క్లాసే వాడతాం. ఓకే, మ్యాథ్ POV వాడతాం. సో ఫస్ట్ బేస్ వస్తుంది, తర్వాత ఎక్స్పోనెంట్ వస్తుంది. మనం ఇదే కాపీ చేసుకున్నాం. ఇది మిస్టేక్ కాదు, అంటే ఇది కాపీ కొట్టినట్టు కాదు. ఓకే, సో మనం కూడా డబులే వాడదాం. ఇక్కడ POV లేదా పవర్ అని రాద్దాం. సో బేస్ వైట్. ఓకే, మనం బేస్ని కూడా ముందు మెన్షన్ చేయాలి. ఓకే, డైరెక్ట్గానే పవర్ కాదు ముందు. రైట్, ఓకే, బేస్ వచ్చేసి బేస్ అనే పెడదాం. దాని పేరు ఎక్స్పోనెంట్ కాస్త పవర్ అని పెడదాం. వచ్చేది రిజల్ట్. ఓకే, సో ఇక్కడ FLOAT ఫ్లోట్ POWER పవర్ ఈక్వల్ టు పవర్లో ఏముంది, పవర్లో NT ఉంది, N*T అనమాట. పవర్లో N*T. సో అయిపోయింది. నెక్స్ట్ బేస్లో బేస్ డబల్ ఉంటుంది అనమాట. వెయిట్, అది కూడా డబల్ వేద్దాం. సో డబల్ అంటే ఏం లేదు, డబల్ అంటే కొంచెం రేంజ్ పెరుగుతుంది అనమాట, అంతే. డబల్ బేస్ ఈక్వల్ టు, సో బేస్ ఏమి 1 + R/2. సో R/n 1 + R/n. సో 1 ప్లస్ ఇది ఫస్ట్ ఉంటుంది R/n. ఓకే, సో ఐ థింక్ ఇంకా system.out.println అనే చేయాలి. ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ Pతో వచ్చిన రిజల్ట్ని మల్టిప్లై చేయాలి. E* రిజల్ట్. సో ఐ థింక్ దట్స్ ఇట్. సో ఎలాగంటే ఫస్ట్ పవర్ని క్యాలిక్యులేట్ చేసాం N × T అని. సో N × T అని పవర్ని, తర్వాత బేస్ని, ఓకే, ఎక్స్పోనెంట్ని, బేస్ని, తర్వాత Pతో మల్టిప్లై చేసాం. వచ్చిందని A అనమాట. మనం ఇక్కడ Aలో స్టోర్ చేయకుండా డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాం. సో ఐ థింక్ దిస్ విల్ వర్క్. యాక్చువల్గా నాకు ఇవేం తెలియదు పెద్దగా. సో 1000, ఓకే, 10,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ₹2 వడ్డీ, తెలుగులో వడ్డీ అంటారు అనమాట. 1 సంవత్సరానికి కాంపౌండ్ టైమ్స్ అనేది ఒక 3 times 3 వడ్డీ అనమాట.
వేస్తే ఇది వచ్చింది ఆన్సరు. చూద్దాం ఇది రైట్ రాంగో. సో ఏం లేదు, ఇలా కాపీ కొట్టి ఇలా పేస్ట్ చేసి ఈజ్ మై అవుట్పుట్ కరెక్ట్? సో చూద్దాం. వీళ్ళు ఎవరన్నా సీఏ కానీ ఏమైనా చేసే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు ఎవరు చేయరు అనుకోండి, ఎందుకంటే వాళ్ళకి ఎందుకు ప్రోగ్రామింగ్కి వస్తారు. జస్ట్ ఊరికే చూస్తున్నాను అనమాట. ఉంటే మీరు ఓన్గా క్యాలిక్యులేటర్లో చేసి చెప్పండి నాకు, ఏమైనా మిస్టేక్స్ చేశానేమో. సో చూద్దాం. ఓకే, ChatGPT కూడా ఏదో క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, దానికి ఆన్సర్ ఏమొచ్చిందంటే 1267. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ యువర్ ఇన్పుట్ షుడ్ బి 2267, నాట్ 4626930. If you are getting 4629630, your program may be incorrectly using r equal to 2 instead of r equal to 0.02. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R2 అని ఇచ్చామంటే దాన్ని ఓకే డివైడ్ బై చేయాలంట. అంటే మీనింగ్ ఏంటంటే మనం ఇక్కడ 2 అని మెన్షన్ చేసాం కదా, R ఏదైతే ఉందో R వాల్యూని మనం స్టోర్ చేసేటప్పుడు ఇక్కడ R వాల్యూ ఉందా, సో దీన్ని స్టోర్ చేసే ముందు డివైడెడ్ బై 100 చేయాలి. అది వాళ్ళు చెప్పేదన్నమాట. సో ఇప్పుడు రన్ చేద్దాం. అంటే అది 2% ఇంట్రెస్ట్ అంటే 0.02 కదా, అది అక్కడ మనం మిస్ చేసింది. సో 10,000, అయ్యో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2, పీరియడ్ 1 3 టైమ్స్ అనుకుంటా వడ్డీ 103. ఓకే, ఇప్పుడు అడుగుదాం. సో చూద్దాం 10201. డెసిమల్స్ మ్యాచ్ అవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే కొన్నిసార్లు అప్రాక్సిమేషన్ చేసేటప్పుడు అవి మ్యాచ్ అవ్వవు. ఓకేనా, ఏమన్నా డెలివరీ వచ్చిందా? లేదు. స్విగ్గీ గైస్, మంచిగా చికెన్ పెట్టుకున్నాను ఈరోజు తిన్నామని. ఓకే, not 1021. It seems your program may be calculating the total amount. Yeah, టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, నాట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, అంటే మనం ఇచ్చిన అమౌంట్ని మైనస్ చేయాలి, అంటే 10,000ని కూడా మైనస్ చేస్తే అప్పుడు మనకు వస్తుంది అనమాట కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది. సో అది ఇంకా మీరు చేయొచ్చు గైస్. అంటే ఏం చేయాలంటే సేమ్ ఇందులోంచి మైనస్ చేయాలి. ఇక్కడ ఉంది ఆ రిజల్ట్, దీంట్లోంచి మైనస్ ఇనిషియల్ అమౌంట్ ఎంత P కదా, -P చేస్తారు అంతే. ఓకే, -P అనేది కూడా బ్రాకెట్లో పెట్టాలి, అప్పుడు వర్క్ అవుతుంది. సో ఇదన్నమాట. సో ఇలాగే చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్.